శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాటి వీడియోలో తులారాశి వారికి మే 9 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జీవితం సంబంధించి ఆరోగ్యం, విద్య, వ్యాపారము, ఆర్థిక స్థితి, కుటుంబము, గోచర ఫలితాల గురించి తెలుసుకుందామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్మూదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తీకరణ చీటిలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషంలో గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. కష్టపడి పనిచేసి పార్టీ చేసుకోండి. ఇది ఈరోజు మీ థీమ్ లాగా అనిపిస్తుంది మరియు ఇది ఖచ్చితంగా సరిపోతుంది. రోజు మీ సాధారణ పని దినచర్యతో ప్రారంభించవచ్చు, కానీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో వేడుకతో ముగుస్తుంది. మీకు గొప్ప హాస్యం ఉంది కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఈవెంట్లు కూడా నిర్వహించవచ్చు. ప్రకృతి మీ ఆరోగ్య రంగంలో మార్పు తీసుకురావడానికి మీకు అవకాశం ఇస్తుంది. మీరు ఇటీవల ఆహారము మరియు వ్యాయామాలతో ప్రారంభించారు, కానీ అన్నీ చిన్నగా మీ రోజు దాని స్థిరత్వము మరియు క్రమబద్ధ స్థాయికి తీసుకెళ్ళడానికి సరైన రోజు మరియు మీరు కోరుకున్న ఫలితాలను ఈ విధంగా పొందవచ్చు. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు స్నేహితులు సహాయం కోసం అడగండి మరియు మిమ్మల్ని ప్రేరేపించమని అడగండి. మీకు దగ్గరగా ఉన్న ఒకరు మీ ప్రేమికుడిగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మీరు దాని స్నేహం వారికి పరిమితం చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మీ భావాలను ఆ వ్యక్తికి చాలా బహిరంగంగా తెలియజేస్తే మంచిది. అయితే ఆ వ్యక్తి మీ పట్ల ప్రేమ మరియు కరుణకు అంతిమ మూలం మరియు జీవితంలోని గాయాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని నా సలహా. మీరు కోరుకున్న లక్ష్యాలు సాధించడంలో మరియు మీ కుటుంబాన్ని సంపదను ఉత్పత్తి చేయడంలో సహాయపడే శక్తివంతమైన శక్తితో నిండి ఉన్నారు. మీరు చాలా జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు మరియు మీరు తదుపరిసారి ఎవరికైనా సేవ చేసినప్పుడు మరింత సంపాదించడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఆర్థిక భద్రత మరియు విజయానికి అవసరమైన అన్ని అంశాలు మీ చేతిలో ఉన్నాయి. న్యాయకర్త లక్షణసారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి, ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ కార్డులన్నీ బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి ఈరోజు అప్సెట్ అవుతారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడును అప్సెట్ చేయవచ్చును. కష్టపడి పనిచేయడము మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తారు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్లో ఉంటారు. ఒక ఉపయుక్త శరీరము మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి దూతూర విత్తనాలు, నలుపు ముళ్ళు, యాపిల్ సమర్పించండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 4, కుటుంబం 1, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 5, వివాదాల జీవితం 1. మరి తులారాశి వారికి మే 9 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.